సాతాను పట్టిన ఇల్లు మొట్టమొదటిగా ఎక్కడ నష్టం జరిగిద్దంటే రాబడి మీద నష్టం, ఆర్థిక లావాదేవీల మీద నష్టం. అతనికి ఏదేదైతే లాభంగా ఉందో వాటన్నిటిని శత్రువులు దోచుకున్నారు. ఈరోజు నిన్నటి వరకు సమృద్ధి కలిగిన కుటుంబాలు అప్పులు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? సాతాను పట్టింది. వ్యాపారం నిన్నటి వరకు బాగుంది, ఈరోజు వ్యాపారం నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? సాతాను పట్టింది. నిన్నటి వరకు ఉద్యోగంలో ఏ సమస్యలు లేవు, ఈరోజు ఉద్యోగంలో అన్ని సమస్యలే. కొంతమంది చూడండి, సంవత్సరానికి 12 నెలలు అయితే ఈ సంవత్సరంలో 24 పనుల్లో జారుతారు, ఒక్క పనులో కూడా నిలకడ ఉండదు. కారణం దయ్యం పట్టింది. ఒక ఇంటికి దయ్యం పడితే ఎలా ఉంటుంది? ఒక ఇంటికి దయ్యం పడితే ఆర్థికపరమైన నష్టాలు, ఆస్తి నష్టాలు జరుగుతాయి. రెండవదిగా ఆ విధమైన నష్టం జరిగినా కానీ పడిపోయాడా? పడిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాడు, బలంగా నిలబడ్డాడు, దేవుడే స్తుతించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఏమైందో తెలుసా? బిడ్డలను కోల్పోయాడు. ఒక ఇంటికి దయ్యం పడితే బిడ్డలను, చేతికొచ్చిన బిడ్డలు అపాయాలు, చేతికొచ్చిన బిడ్డలు నష్టపోవడాలు, చేతికొచ్చిన బిడ్డలు సమాధానం లేకపోవటాలు. నిన్నటి వరకు అక్క చెల్లి ప్రేమగా ఉన్నారు, ఈరోజు విరోధం. అన్న తమ్ముళ్ళు ప్రేమగా ఉన్నారు, ఈరోజు విరోధం. అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు ప్రేమగా ఉన్నారు, ఈరోజు విరోధం. ఆ రోజు యోబు యొక్క బిడ్డలు చచ్చిపోయారు, కానీ ఈరోజు మన బిడ్డల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అక్కంటే ప్రాణం ఇచ్చే తమ్ముడు ఈరోజు ద్వేషంతో ఉన్నాడు, కక్షతో ఉన్నాడు. అన్న తమ్ముల మధ్య విభేదాలు, చేతికొచ్చిన బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పని అనుకూలంగా లేరు. నిన్నటి వరకు తల్లి మాట విన్న బిడ్డలు, తండ్రి మాట విన్న బిడ్డలు, తల్లి ఏది చెప్పినా తండ్రి ఏది చెప్పినా అదే చేసే బిడ్డలు ఈరోజు తల్లిదండ్రులను చంపడానికి వెంటాడుతున్న బిడ్డల్లా మారిపోయారు. ఎవరు అలా చేశారు వాళ్ళని? ఎవరు అలా ప్రేరేపించారు వాళ్ళని? కారణం ఎవరు? సాతాను. ఈరోజు ఒక ఇంటికి దయ్యం పడితే ఆ ఇంటిలో సమాధానం ఉండదు, ఆ ఇంటిలో సఖ్యత ఉండదు, ఆ ఇంటిలో అందరూ కూడా సమస్యలతో బాధలతో నలిగిపోతూ ఉంటారు. ఐక్యత ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ సమాధానం ఉంటే ఆ ఇంటిలోనే దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉందా? పని చేయడం లేదంటే అర్థం ఏంటంటే మీ మధ్య సమాధానం లేదు, మీ మధ్య ఐక్యత లేదు, మీ కుటుంబంలో సమాధానకరమైన పరిస్థితులు కనబడడం లేదంటే అక్కడ దురాత్మ పని చేస్తూ ఉంది. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ దేవుని ఆత్మ పని చేసింది, ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ దేవుని ఆత్మ పని చేసింది. ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ గొడవలు ఉన్నాయో, ఎక్కడ అల్లర్లు ఉన్నాయో, ఎక్కడ సమస్యలతో పోరాటాలు, ఇళ్లలో యుద్ధాలు ఉన్నాయో అక్కడ దయ్యమే పనిచేసింది.